Hello friends, if A is to B equal to 2 is to 3, B is to C equal to 4 is to 5 and C is to D equal to 3 is to 5, then A is to B is to C is to D. ఇటువంటి ప్రాబ్లమ్స్ అప్పుడు ముందుగా మనము షార్ట్ కట్ పద్ధతిలో చేయడానికి ABCD రాయండి. A is to B 2 is to 3 ఇచ్చాడు. ఇప్పుడు CD ఖాళీగా ఉన్నాయి కాబట్టి B కంటిన్యూషన్లో 3 3 అని రాయండి. నెక్స్ట్ B is to C 4 is to 5 ఇచ్చాడు. B కింద 4, C కింద 5 రాయండి. ఇప్పుడు ఏ స్పేస్ని ఫిల్ చేయడం కోసం బిని వైపు ఉన్నది కాబట్టి 4 రాయండి. డి వచ్చేసి సి వైపు ఉన్నది కాబట్టి 5 రాయండి. అండ్ సి ఈస్ టు డి 3 ఈస్ టు 5 ఇవ్వడం జరిగింది. మరి ఏబి ఖాళీగా ఉన్నాయి కాబట్టి సి కంటిన్యూషన్లో 3 3 అని రాయండి. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏమైనా కామన్గా ఉన్నాయా వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసము. 3 అనేది నాలుగిట్లో కామన్గా ఉంది, క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేసినట్లయితే 2 into 4 8 అవుతుంది. అండ్ 3 into 4 12 అవుతుంది. 3 into 5 15 అవుతుంది. నెక్స్ట్ డిలో 5 into 5 25 అవుతుంది. అంటే ఇప్పుడు ఏబిసిడి రేషియో మనకు వచ్చేసింది. ఏ ఈస్ట్, బి ఈస్ట్, సి ఈస్ట్, డి ఈజ్ ఈక్వల్ 8 ఈస్ట్ 12 ఈస్ట్ 15 ఈస్ట్ 25. ఈ విధంగా మనము షార్ట్ కట్ మెథడ్ ద్వారా 10 సెకండ్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఇలాంటి షార్ట్ కట్స్ కోసము అమ్జద్ కాన్సెప్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.